సో VD12 ఈజ్ అఫీషియల్లీ పోస్ట్ పోన్ ఫ్రమ్ March 28th నాడు సినిమా రాదు, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇట్స్ గోయింగ్ టు కమ్ ఆన్ May 30th అనుకుంటున్నారు. May 30th కి VD12 రిలీజ్ చేద్దాం ప్లానింగ్ లో ఉన్నారనమాట. అప్పుడే అఫీషియల్ గా సమ్మర్ హాలిడేస్ అయిపోతాయా? సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి ఇంకో 2 weeks అనుకో రకంగా. 2 వారాలు అంటే పిల్లలకైతే జూన్, మన కాలేజ్ బ్యాచ్ కి అయితే ఆగస్టు. అండర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా, కానీ జనరల్ గా May 30th అదొకటి ఉంది. బట్ వర్కింగ్ ఇంకా షూటింగ్ ఇంకా అవుతుంది. షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత అన్ని రెడీ అయిపోతాయంట. సో May 30th యాక్చువల్లీ ఈ రిలీజ్ డేట్ నేను రాజాసాబ్ వస్తా అనుకున్నా. రాజాసాబ్ లైక్ దే ఆర్ స్టిల్ పోస్ట్పోనింగ్ అండ్ మేబీ June, July లో వస్తారు అనుకుంటది. అది వేరే విషయం. కానీ దసరా యాక్చువల్లీ బట్ వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ VD12. ఒకటే క్వశ్చన్, టైటిల్ ఇంకెందుకు రివీల్ చేయలేదు? మనం రివీల్ చేయాల్సింది ఇవాళ. ఇంకా మంచి ఆప్షన్ ఇవాళ, రిపబ్లిక్ డే వాళ్ళే చేయలేదు ఏమో కానీ. బట్ సితారాకి ఒక పెద్ద బాంబ్ రెడీ చేసుకొని పెట్టుకుంటారు ఈ సినిమాతో, నో డౌట్. చాలా కష్టపడి, చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ గౌతమ్ తిన్ననూరి అన్ని లైక్ చెక్కుతూ తీస్తున్న సినిమా. ఎందుకంటే విజయ్ దేవరకొండ అనే ఒక బాంబు పేలడానికి రెడీగా ఉన్న సినిమా ఇది ముఖ్యంగా. ఇది ఎందుకంటే ఫ్యామిలీ స్టార్ లాంటి రాడు పడ్డ తర్వాత లైక్ హ్యాస్ టు గెట్ దాట్ రేంజ్ ఆఫ్ కమ్ బ్యాక్ అంటే మాత్రం VD12 క్యాన్ బి దాట్ ఫిల్మ్. నాకైతే గట్టిగా అనిపిస్తుంది. లుక్ కానీ ఎవ్రీథింగ్ ఈ సినిమా మీద ఎక్కడ మాట్లాడుకున్నా, ఏది మాట్లాడుకున్నా కానీ పాజిటివ్ వైబ్సే అనిపిస్తుంది నాకు. రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎలా ఉంటుంది గ్యారంటీ ఎక్సైట్మెంట్ తో ఉన్నా. May 30th అంట నాని ఫిలిం కూడా వస్తుంది. నాని వర్సెస్ VD ఏదో ఉంటుంది, అందులో చిల్లర కూడా నాకు నచ్చేవంతి కూడా. గ్రేట్ యాక్టర్స్ ఫిలిమ్స్ ఒకటే మంత్ లో వస్తున్నాయి. మంత్ స్టార్టింగ్ లో నాని, సూర్య వస్తుంటే మంత్ ఎండింగ్ లో VD వస్తున్నాడు. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సితారా మీద నమ్మకం ఉంది, గౌతమ్ తిన్ననూరి మీద ఇంకా నమ్మకం ఉంది. May 30th అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తే నేను షెడ్యూల్ చేసుకుని రెడీగా ఉంటా. అది సిచ్యువేషన్ అన్నట్టు. నీకే అనిపిస్తుంది May 30th అండ్ VD12 మీద? మనకి ఎప్పుడైతే March 28th రాజాసాబ్ పక్కకి వెళ్ళిందో మిగతా ఫిలిమ్స్ అన్ని అక్కడికి వస్తాయి కదా. ఐ రియల్లీ థాట్ May 30కి రాజాసాబ్ పుష్ అయితే మళ్ళీ, అంటే నేను యాక్చువల్ ఫస్ట్ అదే అనుకున్నాను, వీడి మళ్ళీ ఇంటరా, మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు ఇంటర్ అంటే. లైక్ ఇప్పుడు వీళ్ళు పుష్ అయ్యారనుకో, ఇప్పుడు May 30th ఉంది అనుకో, May 30th మీద మేబీ HHVM అయ్యే చూడొచ్చు. May 30 నువ్వు అన్నట్టుగానే హరిహర విరమల్ April 10th or April 11th అనుకుంటున్నారంట బ్రో. చెప్పా కదా, అది అంత పోస్ట్ పోన్ ఏం కాదు, అది 2 వారాలు. ఒక మాట చెప్పాలి, సచ్చినాడు అమ్మ నేను వాళ్ళని ఇన్ని సార్లు అయిన తర్వాత April 11th వస్తారని ఎట్లా అనుకుంటారా షూటింగ్ కంప్లీట్ చేసి. మళ్ళీ వాళ్ళ ఆయన బియర్ తో కనబడ్డారు పవన్ కళ్యాణ్ గారు, ఓజీ డైట్లు ఇచ్చినట్టున్నారు ఆయన. అదొకటి మళ్ళీ ఇలా ఉన్నప్పుడు అంటే పుష్ అయిపోతున్నాయి రా. ఇప్పుడు ఇది ఒక్కటి మూవీ వెళ్తుంటే దీంతో పాటు ఇంకో 4-5 మూవీ వెళ్తుంటే చూడు, May 30కి హరిహర విరమల్ ప్లాన్ చేయొచ్చు, లేదా అప్పటికి హరిహర విరమల్ బై గాడ్స్ గ్రేస్ వచ్చేసేసి ఓజీ పడొచ్చాము, లేదంటే అవుట్ ఆఫ్ లక్ లైక్ రాజాసాబ్ రావచ్చేమో. మిరాయి ఉంది, మిరాయి కూడా జంప్ అవుతుంది. మిరాయి జంప్ అవుతుంది. సో ఇది ఎలా ఉందంటే, ఇక్కడ బెల్లం ఉంది, అన్ని ఈగలు ఇక్కడ పడ్డాయి, బెల్లం పక్క వెళ్ళింది, ఇప్పుడు ఈగలు కూడా వెళ్ళాలి. అలానే లైక్ బెల్లం అనేది రిలీజ్ డేట్, ఈగలు అనే సినిమాలు అనుకోండి ఎగ్జాంపుల్ గా. సో ఇలా అయిపోతుంది అనమాట. ఇలాంటప్పుడు ఇంకా స్టెబిలిటీ ఉండదు. బట్ ఏం రీజన్ కానీ షూటింగ్ రీజన్ అయ్యి ఉంటుంది. బట్ ఎప్పుడు నుంచో తీస్తున్నారు కదా, ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు 1 year ప్రీ ప్రొడక్షన్ కి చాలా టైం పట్టింది. ప్రీ ప్రొడక్షన్ టైం పట్టింది. వీడి బాడీ పెంచడానికి వచ్చి టైం పట్టింది. హిస్ లుక్ అండ్ ఎవ్రీథింగ్ దే టుక్ టైం. బానే చేశారు. దే టుక్ టైం. ఫ్యామిలీ స్టార్ తర్వాత మళ్ళీ లైక్ హ్యాస్ టు చేంజ్, రైట్? ఫ్యామిలీ స్టార్ అబ్బో. సో ఎందుకు అని అనిపించింది. బట్ స్టిల్ దే మైట్ హ్యావ్ దేర్ రీజన్. విశ్వంబర ఉంది, విశ్వంబర May 9th నో డౌట్. May 9th ఏ రోజు వచ్చిందో May 9th. బట్ స్టిల్ నీకు అర్థమైంది, ఆ బబుల్ కి వచ్చేసారు. ఇప్పుడు మొన్నటి వరకు ఇప్పుడు ఫెబ్ అనేది డెడ్, సో మార్చ్ ఉంటది. మార్చ్ గమనిస్తే నిదానంగా ఫెబ్ చాలా గట్టిగా ఉంది బ్రో ఈసారి, చాలా గట్టిగా ఉంది. అదే రికార్డ్ క్రియేట్ చేసి యాక్చువల్లీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫెబ్ మంత్ లో. ఎందుకంటే ప్రతిసారి డ్రై పీరియడ్, చాలా డ్రై. ఉప్పెన కొట్టిన తర్వాత నుంచి మళ్ళీ అంటే లైక్ లాస్ట్ ఇయర్ మామూలు డ్రై కాదు. ఒక్క సినిమా లాస్ట్ ఇయర్ మరీ డ్రై, ఒక్క సినిమా కూడా హిట్ కాలేరా లాస్ట్ ఇయర్. 30 సినిమాల పైన వచ్చినాయి. నేను చూస్తానున్నా ఎవ్రీ వీక్ 6 నుంచి 7 సినిమాలు ప్యాట్ వచ్చాయి. నువ్వు కొన్ని వెళ్ళేవాడు, కొన్నేమో స్కిప్ చేసేవాడు. ఒక్కటి నిలవల ఫెబ్. మరి చూడు, మరి ఇప్పుడు ఫెబ్ తప్పుకుంటుంది. ఫెబ్ కొంచెం పర్లేదైనా కానీ మార్చ్ నుంచి తప్పుకుంటున్నాయి. ఏప్రిల్ ఎంత వరకు ఆక్యుపై చేస్తే తెలియదు. అంటే వీళ్ళు 30 days లైక్ పోస్ట్ పోన్. ఐ థింక్ ప్రతి సినిమా కూడా 2 నెలలు పోస్ట్ పోన్ అవుతుంది. నెక్స్ట్ మేలో పడుతున్నారు. మేలో పని కాకపోతే జూన్ సమ్మర్ ఇక అయిపోయా. అనుకున్నట్టుగా ఒకవేళ షెడ్యూల్ బట్టి సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటే ఈ పాటికి వేరే లెవెల్ ఉండేది. లైక్ ఇప్పుడు పాటికి మనకి రాజాసాబ్ వచ్చేది, ఈ పాటికి అంటే ఏప్రిల్ వరకు వచ్చేది. ఇంకా జనవరిలో వర్షపోతున్నాం. అంతెందుకు లాస్ట్ సంక్రాంతికి కల్కి వచ్చేది. లాస్ట్ సంక్రాంతి షెడ్యూల్ ప్రకారం ఉంటే కదా. సలార్ సెప్టెంబర్ లో వచ్చేది. అంటే జనరల్ గా ఇది చూసుకున్నా గానీ లైక్ జనరల్ రిలీజ్ డేట్ అయినా కానీ ఇవంతా కూడా ఓటీటీస్ మీదే ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం. అవి
Slot ఇప్పుడు దొరికితే ఏటో. ఇప్పుడు VD12 ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ ఎట్లుంటదంటే ఇప్పుడు మేము మాకు ఇంకా వర్క్ కాలేదు, కంప్లీట్ కావట్లేదు, సో వి వాంట్ టు పోస్ట్ పోన్ అనగానే ఫస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యేది ఖచ్చితంగా ఓటీటీ ప్లాట్ఫామ్స్. మీ రిలీజ్ డేట్ స్కెడ్యూల్ ఎక్కడెక్కడ ఉంది, ఏ టైంలో మీకు సినిమా రిలీజ్ అయితే బాగుంటది, ఏదైతే ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమా ఆ టైంకి ఆ డేట్ కి 4 weeks 8 weeks దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని రిలీజ్ చేసుకుంటారు రిలీజ్ డేట్లు. సో అది బాధ. ఇప్పుడు నోడు చెప్పనా, హరిహర వేరుమల్లు ఓటీటీ అమ్మేశారు ఇప్పుడు. అమ్మలే బ్రో, హరిహర వీరమల్లి అమ్మలేదు, లేదు మళ్ళీ Amazon తో క్యాన్సిల్ అయిపోయిందిగా. కాలేదు, వాళ్ళు ఇంకా రిలీజ్ స్లేట్ లేదు, అది బాధ ఇప్పుడు వాళ్ళకి. హరిహర వీరమల్లికి అదొక టెన్షన్ వాళ్ళకి, సినిమా కంప్లీట్ కాలేదు అట్లా చెప్పేసి. ఓజీ నెట్ఫ్లిక్స్ కమ్మినట్టున్నారు కదా. ఓజీ నెట్ఫ్లిక్స్ కి వెళ్ళింది, హరిహర వీరమల్లి ఇంకా డౌటే వాళ్ళకి, ఇంకా కావట్లేదు, అందుకే వాళ్ళు పోస్ట్పోన్ అయ్యారు నెక్స్ట్ ఇయర్ కి. ఇప్పుడు నువ్వు అమ్మినప్పుడు, ఓజీ అమ్మినప్పుడు వాడు ఒక డేట్ ఇస్తాడు కదా, వాడు స్లాట్ ఇస్తాడు కదా. ఇప్పుడు నువ్వు ఓజీని పోస్ట్ పోన్ చేసి ఆ స్లాట్ అలా పుష్ చేయగలుగుతావు. పెద్ద అగ్రిమెంట్ సినిమా ప్రాబ్లం బ్రో, రాదా? పెద్ద సినిమా, ఎంత పెద్ద సినిమా పెద్ద పెద్ద అగ్రిమెంట్ లను ఉండవు జనరల్ గా, కానీ వాళ్ళు సెట్ చేసుకుంటారు. సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఫ్లెక్సిబిలిటీ ఉంచుతారు. వాళ్ళకైనా సెట్ కావాలి కదా. తర్వాత హరిహర వీరమల్లి అమెజాన్ కన్ఫర్మ్ అంటున్నారు, అట్లా కొనేది వాళ్ళే. హరిహర వీరమల్లి యాక్చువల్ అమెజాన్ కన్ఫర్మ్డ్ కన్ఫర్మ్డ్ అడ్వాన్స్ కొనేది వాళ్ళే, కానీ ఇంకా సాలిడ్ గా సెట్ కాలేదు ఎప్పుడు వస్తుందా అని. ఇంకా మీరు వీళ్ళు డిలే చేసుకుంటూ పోతే, వీళ్ళు ఇంకా డిలే చేసుకుంటూ పోతే అది కూడా ఎగిరిపోతుంది ఈగల్ లెక్క. ఈగల్కి అదే జరిగింది. ఈవెన్ ఓజీ కూడా స్టార్టింగ్ యాక్చువల్ అది 2000 ముందే రావాలి, లాస్ట్ ఇయర్ రావాల్సింది, ఎందుకంటే లైక్ వాళ్ళు పుష్ చేశారు, ఎందుకంటే వాళ్ళకి ఓటీటీ డీల్ ఇంకా కన్ఫర్మ్ కాలేదని. ఇన్ని ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది. విజయ్ దేవరకొండ యాజ్ అ హోల్ రైట్ నౌ ఐఎమ్ రియలీ ఎక్సైట్. చెప్పరా VD12 గురించి మాట్లాడకుండా రిలీజ్ డేట్ గురించి మాట్లాడతావు? అరే అక్కడ ఉంది రిలీజ్ డేట్ కాన్వర్సేషన్. VD12 మనం ప్రతిసారి చెప్పారా? యా, గౌతమ్ తిన్నరి పోస్ట్ జెర్సీ అండ్ ఫ్రమ్ ద షార్పెస్ట్ ప్రొడక్షన్ ప్రస్తుతానికి మోస్ట్ సక్సెస్ఫుల్. వాళ్ళ లైనప్ ఉన్నది. మొన్న ఇప్పుడు వదిలేరా, 10 days బ్యాక్ డాకు వచ్చిన 4 days కి ఫుల్ లైనప్ వదిలేడు. నెక్స్ట్ టైం ఉన్న ఎవరితో పేరింగ్ ఉన్నాయి, పెద్ద పెద్ద పేరింగ్స్ అన్ని పర్ఫెక్ట్ పేరింగ్స్ ఈ లైనప్ లో. దీంతో పాటు నాగవంశీ గారి టాక్టికల్ మార్కెటింగ్ అంటే టైటిల్ గురించి అడిగావు కదా, నాకు తగిలింది ఏంటంటే డాకు టైటిల్ ఎప్పుడు వదిలేరు బంగారం? ఎన్ని రోజుల ముందు వదిలేరు? రిలీజ్ కి ఎన్ని రోజుల ముందు వదిలేరు? 2 months బ్యాక్. నవంబర్ 2 months కాదు, నవంబర్ కాదు, డిసెంబర్ లో డాకు వదిలింది. చాలా నవంబర్ 15th అయితే పర్లేదు. అయితే అన్నప్పుడు దీనికి కూడా అంతే ఉంటుంది, 2 months గ్యాప్ వదులుతారు. VD12 పాన్ ఇండియా ఓకే, ముందు నుంచి మార్కెట్ చేసుకోవడానికి టైటిల్ కావాలి, గుడ్ ఐడియా. కానీ బట్ స్టిల్ సూపర్ ఎక్సైటెడ్ మ్యాన్. ఎస్పెషల్లీ వీడికి యాక్టింగ్ క్యాపబిలిటీస్ అంతా కరెక్ట్ సినిమా పడట్లా. ప్రతిసారి పరశురామ్ తో పడిద్ది అనుకున్నా. యాక్చువల్లీ ఫ్యామిలీ స్టార్ ఐ థాట్. నా బాధ ఏంటంటే వీడి సాలిడ్ సినిమాలు పడేదానికన్నా కానీ ఈయన ప్రమోషన్స్ లో ఈయన మాట్లాడే మాటలకే లైక్ ఏ రేంజ్ లో లేపేస్తారంటే సినిమాని, అమ్మో బాబాయ్ ఈ సినిమా ఇంతకంటే ఇంకా గొప్ప సినిమా లేదని చెప్తాడు. థియేటర్ కి పోయి చూసిన తర్వాత ఏంటన్నా కొండన్నా ఏం చేస్తున్నావు అన్న ఫీలింగ్. కాదు, అంత లేపినా కనీసం దాంట్లో సగం సినిమా ఉన్నా సినిమా నడిచిపోయేది. అట్లీస్ట్ సేమ్ గోస్ ఫర్ అంటే ఫ్యామిలీ స్టార్ ఆయన మోర్ కంపోజ్డ్ గా ఉన్నారు మార్కెటింగ్ అప్పుడు. ఫ్యామిలీ చిరంజీవి గారితో ఏదో బెటర్ కదా కాన్వర్సేషన్, పోస్ట్ గెస్ట్ అది బాగుంటది. సో అలాంటి అంత అగ్రెసివ్ గా లేదురా. లైగర్ అప్పుడు అమ్మో, లైగర్ ద ప్రైమ్ వీడియో అసలు ఆ మార్కెటింగ్ లో హర్ష దగ్గర. బట్ లైగర్ ప్రైమ్ ఎట్లయితే అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రో అది వర్క్ అయింది. అది అయిన తర్వాత నేను చెప్తుంది లైక్ హౌ ఎలా అంటే మార్కెటింగ్ ప్రోడక్ట్ పరిస్థితి ఏంటి అలాగా. అది అర్జున్ రెడ్డి వేర్లే. అలాంటి ఫెంటాస్టిక్ యాక్టర్ కి ఇంకా ప్రోడక్ట్ వాళ్ళ కరెక్ట్ సినిమా వాళ్ళ. రియలీ హోప్ VD12 నెక్స్ట్ ఈవెన్ VD14 ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. చెప్దాం అనుకుంటున్నా రాహుల్ సంక్రీతియన్ సినిమా. ఇది ఫస్ట్ స్టార్ట్ అయితే ఇది VD13 అవుతుందేమో. VD14 బెటర్ కదా. 13 ఎవర్రా? రవికిరణ్ కొల్లా, రాజావారు రానివారు అండ్ ఆల్సో రని గారు అండ్ ఆల్సో ఇది అశోకవనంలో అర్జున కళ్యాణ్. VD12 ఫిల్మ్ మీద అయితే మాత్రం ఎక్సైట్మెంట్ చాలా గట్టిగా ఉంది. చూడాలి. May 30th అంట. రిలీ ఎక్సైటెడ్. టీజర్ పేరు టైటిల్ వదిలితే ఇక్కడ ఎక్సైట్ అవడానికి రెడీగా ఉన్నా. తెలియదయ్యా. ఐ థింక్ మేబీ దాన్ని మార్కెట్ చేసుకొచ్చాం. వీడియో బర్త్డే ఎప్పుడు చూస్తే. బట్ మంచి లైనప్ ఉంది వీడికి, చూడాలి ఎట్లుంటుందో. మీ థాట్స్ ఏంటి అసలు VD12 మీద? May 30th అంట ప్లాన్ చేసుకోండి. కాలేజ్ ఎగ్జామ్స్ అయిపోతాయా కాలేజ్ చదువుకునేటప్పుడు?